వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ విజయవాడ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. గోరంట్ల మాధవ్కు ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి నిన్న గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు వ్యక్తిగత పనులున్నందువల్ల హాజరు కాలేనని మాధవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈరోజు గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత ఏడాది నవంబర్ 2న గోరంట్ల మాధవ్పై కేసు నమోదైంది. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలి వివరాలు ప్రకటించారని కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ రోజు అయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకొని విచారణకు అయితే హాజరు కావాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గత సంవత్సరంలో నవంబర్ తేదీన ఇటు నవంబర్ లో వాసిరెడ్డి పద్మ ఇచ్చినటువంటి కేసు ఆధారంగా అయితే గనక ఈ యొక్క కేసులో భాగంగా ఇటు గోరంట్ల మాధవ్ అయితే హాజరవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక పోక్సో కేసు కింద అయితే గనక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరంలో ఈ కేసుకి సంబంధించి గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ బాధితురాలు వివరాలన్నీ కూడా మీడియాకి వెల్లడించడంతో పాటు అసలు ఎందుకంటే పోక్సో కేసులో చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే గనక బాధిత పేరు కావచ్చు, అదేవిధంగా కొన్ని వివరాలు అనేది కూడా వెల్లడించకూడదని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను ఉల్లంఘించి కూడా ఇటు గోరంట్ల మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇక వాసిరెడ్డి పద్మ అయితే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇప్పటికే నిన్న హాజరు కావాల్సినటువంటి గోరంట్ల మాధవ్ వ్యక్తిగత కారణాల చేత ఇటు గడువు అనేది కూడా పోవడం జరిగింది. అయితే ఈ రోజు అయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయితే కనుక విచారణగా హాజరై దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే కనుక ఈ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి థ్యాంక్ యూ సంతోష్.